ఒక చిన్న గ్రామంలో ప్రతి పౌర్ణమి రాత్రి వింత సంఘటనలు జరుగుతాయనే పేరు ఉంది. ఆ గ్రామానికి దగ్గర్లోని అడవిలో ఉన్న ఒక పాత బంగ్లాను చీకటి కోట అని పిలుస్తారు. దశాబ్దాల క్రితం ఆ బంగ్లాలో ఓ సంపన్న కుటుంబం నివసించేది. కాని వారు అందరూ అనుమానాస్పదంగా మృతి చెందారు. అప్పటినుంచి అక్కడికి ఎవరూ వెళ్లటానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకరోజు వినయ్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ కోటను పరిశీలించేందుకు వెళ్తాడు. వాళ్లను గ్రామస్తులు అప్రమత్తం చేయడం విస్మరించారు. అక్కడ అడుగు పెట్టడం కూడా సురక్షితం కాదు అని వాళ్లు చెబుతూ భయంతో ఆపడానికి ప్రయత్నించారు. కాని వినయ్ వినకుండా తన స్నేహితులతో వెళ్లిపోయాడు. ఆ రాత్రి పౌర్ణమి. చెట్ల నీడలోనూ చంద్రుడి కాంతిలోనూ ఆ కోట మరింత భయంకరంగా కనిపించింది. లోపల అడుగు పెట్టిన వెంటనే వారికి ఒక వింత గాలి అనిపించింది. గోడల మీద పురాతన చిత్రాలు, పగుళ్ళు, చీమల సమూహాలు కనిపించాయి. అంతలో ఒక గదిలో నుంచి ఓ వింత కేక వినిపించింది. వినయ్ ధైర్యంగా ఆ గదిని తెరిచాడు. లోపల ఒక పురాతన కిరణం కదులుతున్నట్లుగా అనిపించింది. అది ఏమిటో అర్థం కాకుండా అందరూ నిశ్శబ్దంగా చూస్తుండగా ఒక్కసారిగా గదిలోని దారులు మూసుకుపోయాయి. అందరూ భయంతో అరవడం మొదలుపెట్టారు. గదిలో చీకటి విపరీతంగా పెరిగింది. ఆ చీకటిలో ఓ శబ్దం వినిపించింది. మీరు తప్పు చేస్తున్నారు. ఈ చోటు మీకు కాదు. ఆ శబ్దం వినగానే వాళ్ల చుట్టూ కొందరు ఆకారాలు ఏర్పడ్డాయి. అవి మృతి చెందిన కుటుంబంలోని ఆత్మలుగా అనిపించాయి. ఆత్మలు వాళ్లను బెదిరిస్తూ ఈ బంగ్లాలో జరిగిన దుర్మార్గాలను చెప్పడం మొదలుపెట్టాయి. మనిషిలోడం కారణంగా మా కుటుంబం నాశనం అయ్యింది. ఈ ప్రాంతం మా స్వంతం. దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి అదృశ్యమయ్యాయి. వినయ్ గుండెల్లో భయం గట్టిగా పెరిగింది. అతను వెంటనే తేరుకుని గదిలో నుంచి బయటికి పరుగెత్తాడు. చివరికి వినయ్ తన స్నేహితులతో కలిసి కోటను విడిచి గ్రామానికి తిరిగొచ్చాడు. ఆ రాత్రి జరిగినది కల నిజమా అని గ్రహించలేకపోయిన వినయ్ ఆ తర్వాత జీవితంలో ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కాని ప్రతి పౌర్ణమి రాత్రి వినయ్ కలలో అదే కేకలు, అదే ఆకారాలు కనిపించేవి.